ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ప్రియా, మీ నాన్నగారు ఏమైనా హెల్ప్ చేస్తానన్నారా? ఆయన్ని నమ్ముకోవటం వేస్ట్ అక్క. ఆయనకి పీకల దాకా కోపం ఉంది బావ మీద. అక్కని బావ చంపేశాడని, ఆయన వల్లే అక్క చనిపోయిందని నాన్న ఫీలింగ్. అప్పటి నుంచి గౌతమ్ నిందలు మోస్తూనే ఉన్నాడు. ఇలా అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుంటూనే ఉన్నాడు. బావ లాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావాల్సింది కాదక్క. పోలీసులు గౌతమ్ని తప్పు పడుతున్నారు. వాళ్ళ కేసుని సరిగ్గా ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం లేదు. అసలు బావ నిరికించాల్సిన అవసరం ఎవరికుంటుంది? అదే నాకు అర్థం కావడం లేదు. కానీ ఖచ్చితంగా ఎవరో దీని వెనుకున్నారని అర్థమవుతుంది. మీకెవరైనా శత్రువులున్నారక్క? వాళ్ళెవరైనా ఈ పని చేసుంటారా? కానీ తనకి శత్రువులంటూ ఎవరు లేరు ప్రియా. బుచ్చిబాబు, బుచ్చిబాబు మా అక్క భర్త. అతన్ని కొట్టి తరిమేశారు. అతను కానీ చేసుంటాడా? అతనికి ఇంత ప్లాన్ చేసి చంపేయాలని ప్రయత్నించేంత ధైర్యం ఉందా? ఖచ్చితంగా చెప్పలేను. ఆ తర్వాత అతన్నైతే నేను ఈ చుట్టుపక్కల చూడలేదు. ఆ పోలీసులు కనుక సపోర్ట్ చేస్తే అదెవరో తెలుసుకోవచ్చు. అతనికి ఎవరు సాయం చేసేలా కనిపించడం లేదు. నువ్వు నమ్ముతున్నావు కదా బావని? ఒక మనిషిని ప్రేమించడం మొదలుపెట్టినప్పుడే ఆ వ్యక్తి మీద నమ్మకం పెరగడం మొదలవుతుంది. నిష్కల్మషంగా ఒక మనిషితో బంధాన్ని పెంచుకున్నప్పుడు ఆ నమ్మకం బలపడుతుంది. నిజమే అక్క. కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే గుక్క పెట్టి ఏడవాలనిపిస్తుంది, కానీ ఏడవలేం. గట్టిగా అరిచి బాధని పోగొట్టుకోవాలనుకుంటాం, కానీ అవకాశం ఉండదు. ఆ బాధను పంచుకోవడానికి ఓ మనిషి ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది, కానీ ఎవరిని నమ్మలేము, ఎవరితోనూ పంచుకోలేము. మనలో మనమే నలిగిపోతాం, మనలో మనమే కుమిలిపోతాం. నా పరిస్థితి అదే ప్రియా. అవునక్క. మనం కావాలనుకున్న వాళ్ళు మన కళ్ళెదుట కష్టాల్లో నలుగుతున్నప్పుడు వాళ్ళని ఓదార్చలేని పరిస్థితి ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. గౌతమ్ దూరంగా ఉన్నాడని వస్తున్న బాధ కన్నా అతని పరిస్థితి గుర్తొచ్చినప్పుడు వస్తున్న బాధే ఎక్కువగా ఉంటుంది. బావని సేవ్ చేయాలంటే మనకి ఏదైనా క్లూ కానీ లీడ్ కానీ దొరకాలి. అక్కడికి వెళ్ళి చూద్దామా? మనోజ్ని పొడిచిన ప్లేస్కి. అదే బెటర్ అక్క. మనం ఈ పని చేయటంలో లేట్ చేసామేమో. ఏం చేయాలి? ఇప్పుడే కదా మనకి ఆలోచన వచ్చింది. అసలు మనోజ్ని పొడవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అసలు మనం వేరే కోణంలో ఆలోచిస్తే ఎలా? అసలు మనోజ్కి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో. ఆహా, తను చాలా కామ్ అండ్ కూల్. అయితే తనని ద్వేషించే వాళ్ళు ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చుగా. ఏమో, ఈ విషయం అంకుల్ వాళ్ళని అడగాలి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అడుగు. అసలు అమ్మ ఏమైంది అన్నది చాలా మిస్టరీగా ఉంది. ఎక్కడుందో ఏంటో. మనకేమైనా క్లూ దొరికితే బాగుండు. గౌతమ్ని సేవ్ చేయొచ్చు, అమ్మని కనిపెట్టొచ్చు. ఆ చీర ఇవ్వండి. మీరేంటండి ఇంకా రెడీ అవ్వలేదు? ఆ భజంత్రీలో వాళ్ళకి చెప్పారా? పురోహితుడికి మళ్ళీ గుర్తు చేయండి. మిథున, కొంచెం పాలు తాగమ్మా. ఆ తర్వాత అసలేం తినడానికుండదు. మిథున, అయిపోయిందండి. అమ్మాయి పెళ్ళి అయిపోయింది.
ఏమండి ఏమండి మిథునా అమ్మా మిథునా అరే బుల్లబ్బాయ్ ఎక్కడున్నారా అందరూ మిథునా ఏమండి పెళ్ళి మిథున పెళ్ళి ఏమైంది మిథున మను పొడి చేశాడు ఎవరో దుర్మార్గుడు మనోజ్ని పొడి చేశాడు. మనోజ్కి ఎలా ఉందో మనోజ్ ఆ టైంకి గౌతమ్ వచ్చాడు. ఈ పాటికి మనోజ్కి ఏం కాకుండా గౌతమ్ కాపాడుంటాడు. అసలు నన్నెవరు కట్టేశారు? ఎందుకు కట్టేశారు? ఒరేయ్ ఎవరా మీరు? నన్ను వదిలిపెట్టండి రా, నన్ను వదిలిపెట్టండి. ఏమండి మిథునా, ఒరే బుల్లబాయ్ ఎక్కడున్నారా? మిథునా మిథునా ఎలా ఉన్నారు ఏంటో? అందరూ నా గురించి కంగారు పడుతూ ఉంటారు. నన్నెవరో ఎత్తుకెళ్లారని ఎవరికైనా తెలుసా లేదా? అసలెవరైనా ఉన్నారా? రక్షించండి, రక్షించండి ప్లీజ్. మిథునా